ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన జీవితంలో ఒక మూలరాయిగా ఎవరిని పెట్టుకుంటున్నాం? ఇంకొక సంఘటన చెప్పనా? బైబిల్లో కూడా చెప్పింది మాట. మనము ఇల్లు ఇసుక మీద కట్టుకుంటే భయంకరమైన తుఫాను వర్షం వచ్చినప్పుడు ఆ ఇల్లు నిలబడుతుంది అంటారా? ఇసుక మీద కట్టినప్పుడు. అదే బలమైన రాయి మీద ఆ ఇల్లు కట్టబడి ఉంటే ఎలాంటి తుఫాను వచ్చినా, భయంకరమైన గాలిలో వచ్చినా ఆ ఇల్లు అలాగే నిలబడుతుంది. కారణం ఏంటి? నిలబడడానికి కారణం కింద బలమైన రాయి. మన జీవితంలో కూడా ఈరోజు బలమైన రాయి, మూలరాయిగా మనం ఎవరిని పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారిని పెట్టుకోవాలి. బైబిల్ కూడా ఒక వాక్యం చెప్తుందండి, నేను చదివి వినిపిస్తాను. యెషయా 28:16 అంటారు, ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసి ఉన్న వాడును నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడు. ఇక్కడ రాయి గురించి మాట్లాడారండి. తండ్రి అనే దేవుడు ఎవరి గురించి మాట్లాడారంటే తన కుమారుడైన యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారండి. ఈరోజు మన జీవితంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు అనే రాయిని మన జీవితంలో పెట్టుకుంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా మనము ధైర్యంగా నిలబడతామండి. ఎందుకంటే ఈ భయంకరమైన లోకంలో ప్రతి చోట నుంచి మనల్ని భయపెట్టాలని చూస్తూనే ఉంటుంది. మనం భయపడకుండా ఉండాలంటే మన తలరాయి, మన మూలరాయి యేసు క్రీస్తు వారే ఉండాలి. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక.